రంగరాయ వైద్య కళాశాలలో లైంగిక వేధింపుల ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులపై 4గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ చెప్పారు. కళాశాలలోని బయోకెమిస్ట్రీ విభాగంలోని ఓ వ్యక్తి విద్యార్థినులపై చేస్తున్న వేధింపులపై గుర్తు తెలియని అడ్రస్ నుంచి 9వ తేదీ ప్రిన్సిపల్కు మెయిల్ వచ్చిందన్న కలెక్టర్ దానిపై కళాశాల అంతర్గత కమిటీ పూర్తి స్థాయిలో విచారణ జరిపారని తెలిపారు. వివరాలు సేకరించే క్రమంలో విద్యార్థినులు మరో 3 పేర్లను సైతం చెప్పారన్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణ నివేదిక కళాశాల నుంచి అందిన వెంటనే 4గురిపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు క్రిమినల్ చర్యలకు పోలీసులకు సిఫారసు చేశామన్నారు. 4 నిందితుల్ని అరెస్టు చేశామన్న ఎస్పీ బిందుమాధవ్ కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే సమయంలో ఇలాంటి వేధింపుల విషయంలో నేరుగా తమకే ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ ఎస్పీ స్పష్టం చేశారు. అలాగే శక్తి యాప్ను సైతం ఉపయోగించాలని విద్యార్థినులకు సూచించారు. Along with this Kalyan Chakravarti, 3 more people పేర్లు చెప్పడం కూడా జరిగింది. ఇట్ ఈస్ వెల్ రికార్డెడ్. పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్స్లో తర్వాత కమిటీ మెంబర్స్ ఇచ్చిన రిపోర్ట్లో ఒకతను బి జిమ్మీ రాజు ల్యాబ్ టెక్నీషియన్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్, ఎస్ గోపాలకృష్ణ ల్యాబ్ టెక్నీషియన్ బయోకెమిస్ట్రీ, దెన్ ప్రసాద్ ల్యాబ్ టెక్నీషియన్ ప్యాథాలజీ. సో ఈ 4 ల్యాబ్ టెక్నీషియన్స్ మీద సిమిలర్ అలిగేషన్స్ చేయడం జరిగింది. అరౌండ్ 10 o'clockకి మనకు ఆ రిపోర్ట్ కంపైల్ చేసి జీజీహెచ్ వైపు రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆల్సో హ్యాస్ సబ్మిటెడ్ ది రిపోర్ట్. ఇమీడియట్లీ మన వైపు నుంచి ఆ 4 ల్యాబ్ టెక్నీషియన్స్ సస్పెండ్ చేసి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ టేకెన్ కంప్లైంట్స్ ఫ్రమ్ ఆర్ఎంసీ ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి అండ్ వీ హ్యావ్ రిపోర్ట్ టు పోలీస్ ఆల్సో టు ఇనిషియేట్ క్రిమినల్ యాక్షన్. మ్యాన్ వాజ్ వర్కింగ్ ఫర్ 20 years, 20 ఏళ్ళ నుంచి ఆ కాలేజ్లో పనిచేస్తున్నాడు. 2-3 ఇష్యూస్ వస్తాయి బట్ కంప్లైంట్స్ రాలేదు. బట్ దిస్ టైమ్ ఫస్ట్ టైం ఆల్ చిల్డ్రన్ అందరు కలిపి అనానిమస్ కంప్లైంట్ ఒకటి రావటం. సో దట్స్ వాట్ వీ సెడ్, వీ విల్ టేక్ నెసరీ యాక్షన్. సస్పెన్షన్తో వదలమండి. సో మై అండర్స్టాండింగ్ ఇస్ ఈ ఇన్సిడెంట్ ఇవాళ ఈ స్కేల్లో వచ్చిందంటే దేర్ వుడ్ హ్యావ్ బీన్ సమ్ ఇన్సిడెంట్స్. నేను దాంట్లో మనం అంటే దేర్ ఇస్ నథింగ్ టు హైడ్, మనందరికీ తెలిసిందే. సో వాళ్ళు చెప్పిన ఇన్సిడెంట్ అయితే లాస్ట్ 2-3 months నుంచి కొంచెం అగ్రవేట్ అయింది, ఎక్కువ అయింది. సో అందుకని కంప్లైంట్ చేస్తామని చెప్తున్నారు అనమాట రిపోర్ట్లో కూడా. సో దట్స్ వాట్ వీ హ్యావ్ రికార్డ్ ఇన్ ద రిపోర్ట్ ఆల్సో. 55 members have complained. I don't want to comment on people పేర్లు అవంతా. 55 people have given statements to us. అందుకే 2 days పట్టిందమ్మా. ఈ ఇన్సిడెంట్ గురించి మాకు ఇవాళ పొద్దున్న 3 reports రావడం జరిగింది. 1 town లిమిట్స్లో 2, అట్లనే 2 town లిమిట్స్లో 1. వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అండర్ సెక్షువల్ హెరాస్మెంట్, వాయరిజం అండ్ ఆల్సో సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ కింద కేసెస్ రిజిస్టర్ చేసి బై 2:30 వీ కుడ్ అరెస్ట్ ఆల్ 4 of them. 4 ముద్దాయిలు ఎవరైతే సైట్ అయ్యారో 4ని అరెస్ట్ చేయడం జరిగింది. వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్ అగేన్స్ట్ దెమ్ విత్ ప్రాపర్ ప్రూఫ్ we will make sure that they are punished under relevant sections of law. Stern action will be taken against all 4 accused and will make sure that such incidents are not repeated.